ఆత్మాభిషేకము ఆనందనిలయము ఆత్మాభిషేకము నా హృదయానందము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా నీ అభిషేకం నిలుపుమా పశువుగా రక్తాభిషేకము రక్తవర్ణుడై ప్రేమాభిషేకము పగటి వేళలో మేఘాభిషేకము మేఘాసీనుడై మహిమాభిషేకము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా నీ అభిషేకం నిలుపుమా మారాణీలతో మధురాభిషేకము కానా విందులో జీవాభిషేకము ఆకలి బాధలో మన్నాభిషేకము ధన్యత కొండపై వాక్యాభిషేకము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా. మరణాత పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము. కీర్తన గ్రంథము 103వ కీర్తన 13వ చరణం. తండ్రి తన కుమారుల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా దేవానికి వందనములు, స్తుతులు, కృతజ్ఞతలు తండ్రి. మరోసారి నీ పాదాల చెంతకు రావడానికి అవకాశం ఇచ్చిన తండ్రి స్తోత్రములు. వాక్యము చదవబడినది, వాక్యముడు వర్తమానం అవసరమైనది కనుక మీరే మాతో మాట్లాడమని, వినుబుద్ధిని గ్రహించు శక్తిని ప్రసాదించమని వాక్య వర్తమానికుడయ్యన్న యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నీవే నన్ను బ్రోవనెనరుగనే తెంచి, నీవే నన్ను బ్రోవనెనరుగా నే తెంచి, నీ వలక పోసితివి నీ నల్ల సిలువపై, నీ వలక పోసితివి నీ నల్ల సిలువపై. నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యొడయుడవు, నీవే నా యొడయుడవు. నేనెవరి ప్రేమింతు
నీకంటే లోకమున నేనెవరి ప్రేమింతు, నీకంటే లోకమున నేనెప్పుడు మరువను నీ ప్రేమ నా కర్త, నేనెప్పుడు మరువను నీ ప్రేమ నా కర్త. నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యొడయుడవు. నీవేయనాది దేవాపుత్రుండవు, నీవే అనాది దేవాపుత్రుండవు. నీవే లోకమెల్ల నేర్పుగా చేసితివి, నీవే లోకమెల్ల నేర్పుగా చేసితివి. నీవే నా ప్రియుడవు, నీవే నా ప్రియుడవు యేసు ప్రభు, నీవే నా యొడయుడవు, నీవే నా యొడయుడవు. దేవుని నామమున స్తోత్రం. మీ అందరికీ నా మరణాత. చదువుకున్నటువంటి వాక్యములో ఈ 103వ కీర్తన 13వ వచనము, తండ్రి తన కుమారుల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును అనేటటువంటి వాక్యము 103వ కీర్తనలోనిది. ఈ 103వ కీర్తనలో మనం చూసినట్లయితే కనుక మరి తండ్రి అయినటువంటి మన యొక్క దేవుడు పిల్లలమైనటువంటి మన యొక్క స్థితిని బట్టి ఆయన మనకి ఎంత సహాయం చేస్తూ ఉన్నారో ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే మరి ఎంత ప్రేమో వర్ణించలేము. ఆయన యొక్క ప్రేమ ఎటువంటిదంటే, అందుకే మరి 11వ వచనం కూడా మనం చూసినట్లయితే, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. అందుకే ఇంతవరకు కూడా మనం చెప్పుకున్నామే, పిల్లలమయ్యేటటువంటి అధికారం దేవుడు మనకిచ్చాడని వాక్యములో రాయించారు. ఎందుకంటే తనను ఎందరూ అంగీకరించారో, ఎందరూ ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఎందరూ నమ్మి బాప్తిసం పొందారో వారందరూ కూడా తన యొక్క పిల్లలు అవ్వడానికి అధికారం ఇచ్చారు. మరి అధికారం ఇచ్చి రోగాల మీద, దెయ్యాల మీద, భూతాల మీద కూడా ఒక శక్తి, పవరు దేవుడు తన బిడ్డలకు ఇచ్చినట్లుగా మనం చెప్పుకున్నాం ఇంతవరకు కూడా. కనుక అటువంటి పరిస్థితుల్లో మనము ఏ విధముగా దేవుని యొక్క మరి భక్తి జీవితంలో సాగాలి అనేటటువంటిది కూడా దేవుడు మనకు తెలియజేశారు. ద్వితీయోపదేశకాండము మరి 6వ అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. మనం మాత్రమే కాదు, మనము మన పిల్లలు వాళ్ళ పిల్లలకు కూడా ప్రభు యొక్క కృపను గురించి మనం వివరించవలసినటువంటి వారమైన, దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు ఎంత ఉందో, ఎంత ఎత్తు ఉందో, ఎంత వైశాల్యం ఉందో అంతగా మరి మనము పొందుతున్నాం. కాబట్టి పొందుకునేటటువంటి నువ్వు నేను మన పిల్లలకి కూడా, అలాగే మన మాట వినేటటువంటి వారికి కూడా మన యొక్క వాక్యాలు మనం తెలియచేస్తూ ఉండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కనుక దేవుడు మనకిచ్చినటువంటి పిల్లల్ని, లేకపోతే మనకిచ్చినటువంటి విశ్వాసులను, మన సంఘ బిడ్డలను కూడా మంచి పునాది మీద మనము వారిని పెంచవలసినటువంటి వారమైన కనుక వారిని దేవుని వాక్యం చేత, వాక్యమైనటువంటి ఉదకం చేత వారి యొక్క జీవితాన్ని కడుగుకొని పవిత్రపరచబడి దేవుని కొరకే వారిని జీవించేటటువంటి పరిస్థితి కలిగించాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అలా కలిగించినటువంటి బిడ్డలకు మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, మరి వారిని వాక్యములోను, ఆ నడకలోను, ప్రభు యొక్క పద్ధతుల్లోనూ, ఆజ్ఞలు, విధులు, కట్టడల్లోనూ మనము వారిని పెంచి పోషించవలసినటువంటి వారమైన ప్రతిసారి కూడా. అందుకే కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పరుండినప్పుడు, అలాగే త్రోవన వెళ్ళేటప్పుడు ప్రతి విషయంలో కూడా మనం వారికి హెచ్చరిక చేయాలి అనేటువంటి తలంపు దేవుడు మనకి ఇచ్చారు, వాక్యం ఇచ్చారు. కనుక మనం అలా చేస్తూనే ఉండాలి. అప్పుడే దేవుడు మనకి నా ప్రాణమ యెహోవాను సన్నిధించము, ఆయన నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించము అనేటటువంటి మాట దేవుడు మనకి ఇచ్చారు. కనుక అస్తస్తమానం కూడా దేవుని స్తుతించవలసినటువంటి వారమైన మనము స్తుతించుకోవాలి. మనం స్తుతించుకుంటున్నామంటే సరిపోలేదు, మన పిల్లలకి నేర్పించాలి, వారు వారి పిల్లలకి నేర్పించేటట్లుగా మనం బోధించాలి అనే విషయాన్ని ఈ రోజున మనం నేర్చుకుంటూ ఉన్నాం.
కనుక అందరూ అంగీకరించినటువంటి వారందరూ కూడా ఎవరు విశ్వసించిన వారందరూ కూడా దేవుని యొక్క సేవలోను దేవుని యొక్క విశ్వాసములోను ముందుకు సాగిపోయేటటువంటి పరిస్థితులు మనము కల్పించి ఉండాలి. ఆ బాప్తిసం ఇప్పించేసాం సరిపోయింది అనుకుంటే కుదరదు. వారు నడుస్తున్నారో లేదో. అందుకే పౌలు గారు కూడా తను మళ్ళీ వెళ్ళి ఆ సువార్త చెప్పి అనేక మందిని దేవుని నడిపించిన తర్వాత మరలా వారి దగ్గరికి వెళ్ళి తిరిగి వారు ఎలాగున్నారో పత్రికల ద్వారా వారిని హెచ్చరిస్తూ, ఆయన రాసినటువంటి పత్రికల ద్వారా ఆయన వారు చదువుకోండి, మళ్ళీ మీరు ఇంకో సంఘాన్ని కూడా పంపించండి అని చెప్పి జాగరూకతలు చెప్పినటువంటి పరిస్థితులు. అందుకు జాగ్రత్త పడవలసినటువంటి వారమైన నిలిచి ఉన్నామని అనుకునేటువంటి మనం పడిపోకుండా చూసుకోవాలనేటటువంటి సత్యాన్ని గ్రహించవలసినటువంటి వారమైన. కనుక ఎవరైనా సరే మానవులం కాబట్టి పడిపోతూ ఉంటాం. పడిపోయేటటువంటి హెచ్చరించాలి. బలహీనపడినటువంటి ఆ యొక్క కాళ్లను బలపరిచేటట్లుగా మనము వారికి వాక్యాన్ని అందిస్తూ ఉండాలి. మంచి పునాది ఎప్పుడైతే వచ్చిందో పడిపోదు. ఎందుకంటే ఇసుక మీద కట్టినటువంటి ఒక భవనము, లేకపోతే మరి రాతి మీద కట్టబడినటువంటి ఒక ఇల్లు, భవనం అనలేదు ఇల్లు అన్నారు. ఇసుక మీద ఒకడు కట్టాడట, రాతి మీద ఒకడు కట్టాడని మనకు సువార్తల్లో ప్రభు వారు చెప్పారు ఈ లోకంలో ఉన్నప్పుడు. కనుక మన యొక్క పునాది అంతా కూడా ఎక్కడుండాలంటే మరి బండ మీద పునాది, గట్టి నేల మీద పునాది వేస్తే కనుక అది ఎన్ని గాలివాన్లు వచ్చినప్పుడు కూడా, ఎంత వరద వచ్చినప్పుడు కూడా అది కొట్టుకుపోదు, అది కూలిపోదో కొట్టుకొని పోదు. కనుక ఇసుక మీద అంటే కనుక ఇసుక లక్షణం ఏంటంటే నీరు వచ్చిందంటే కరిగిపోతుంది, బయటికి వెళ్ళిపోతుంది ఆ ఇసుక. కనుక ఇసుక మీద ఉన్నటువంటి పునాది వలె మన యొక్క జీవితం ఉంటే, మన విశ్వాసం ఉంటే కనుక ఎందుకు పనికిరాదు. అందుకే పునాది గట్టిగా ఉండాలని పిల్లలకు కూడా మనం నేర్పిస్తాలి. మన పిల్లలు మన పిల్లలు ఎవరు, మన యొక్క ఇంట్లో పిల్లలు, మనకు పుట్టినటువంటి పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు. కానీ సంఘములో అనేక మంది జనాంగాలు ఉంటారు, వాళ్ళు కూడా మన పిల్లలే. కాబట్టి వాళ్ళకు కూడా గట్టి పునాది ముందుగానే వేసేసుకోవాలి. పర్వాలేదులేమ్మా, ఇలా చూసినా పర్లేదు, అలా చూసినా పర్లేదు అంటే కనుక వాళ్ళు ఏమైపోతున్నారంటే ఇసుక మీద పునాదిలాగా ఉంటుంది. అలా కాకుండా దేవుని యొక్క పునాది, గట్టి పునాది మనం వేసి వారిని గట్టిగా స్థిరమైనటువంటి విశ్వాసంతో ఉండేటటువంటి వారముగా మరి వారిని మనం చేసేటటువంటి ప్రయత్నాలు ఉండాలి. కనుక వారికి చెప్తూ ఉండాలి. అందుకే ఏమైంది, దేవుడు మరి మనకి ఇచ్చినటువంటి బహుమానాలు, విశ్వాసులు మనకి దేవుడు ఇచ్చినటువంటి బహుమానము స్వాస్థ్యం, పిల్లలు మనకు స్వాస్థ్యం. కనుక పిల్లలైనటువంటి వారికి, విశ్వాసులైనటువంటి వారికి కూడా ఒక మంచి పునాది వేయవలసినటువంటి వారమైనాం. కనుక ఈ బహుమానాలను, ఈ యొక్క మరి సంఘస్థులైనటువంటి వారిని, మనకు పుట్టినటువంటి బిడ్డలను ఈ బహుమానాలు అన్నారు, ఇది స్వాస్థ్యం అన్నారు. ఈ స్వాస్థ్యము, ఈ బహుమానములను కూడా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మంచి నడవడిక నడవాలని వారికి మనం బోధిస్తూ ఉండాలి. వారిని మనం ఏం చేయాలంటే ప్రేమిస్తూ ఉండాలి. మన పుట్టిన బిడ్డలు మనం ప్రేమించడం మాత్రమే కాదు, మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆత్మలుగా ఉన్నటువంటి సంఘ బిడ్డలను కూడా మనము ప్రేమిస్తూ ఉండాలి. ప్రేమించడం అనేటువంటి మాట మనం నేర్చుకోవలసినటువంటి వారమైన, తృణీకరించవలసినటువంటి పని మనకు లేదు. ఎందుకంటే దేవుడు చెప్పాడు మనకి ఏంటంటే ప్రతి వారిలను కూడా తన యొక్క ఊపిరి ఉంది, నమ్ముకున్న వారిలోనేమో తన రక్తం ఉంది. కనుక తన రక్తం ఉంది కాబట్టి తన యొక్క మరి ఈ పునాది మీద ఆయన ఇచ్చినటువంటి ఊపిరి, ఆయన పోసినటువంటి రక్తం మన జీవితంలో ఉంది కాబట్టి గౌరవించాలి. ఎదుటి వారిలో నా తండ్రి ఉన్నాడు, నా తండ్రి జీవం ఉందనుకుంటే మనం గౌరవించగలుగుతాం. ఎప్పుడు కూడా తృణీకరించడానికి వీల్లేదని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. వారిని ప్రేమించాలి, వారిని గౌరవించాలి, వారిని మర్యాదగా చూసుకోవాలి. మన బిడ్డలను మనం ఆ విధంగా చూసుకుంటాం కాబట్టి మన ఇరుగు పొరుగు వారిని ఆ విధంగా చూడాలి, మన సంఘ బిడ్డలను కూడా ఆ విధంగానే చూడాలని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని రాజ్యంలో వీరే వారసులై ఉన్నారు. మన పిల్లలు మనకు వారసులు ఎలాగో మరి విశ్వాసులు కూడా దేవునికి వారసులుగా చేస్తూ ఉన్నాం కాబట్టి వారి నడవడి మనం చూస్తూ ఉండాలి. అందుకే వారికి ఏ విధమైన మన పిల్లలకి మనం హాని కలగకుండా ఎలా చూసుకుంటున్నామో సంఘ బిడ్డలను కూడా ఆ విధంగానే చూసుకోవాలి. అది మంచి పునాదని దేవుడు మనం తెలియజేస్తూ ఉన్నారు. కనుక తండ్రి తన కుమారుని ఎడల ఎలా జాలి పడుతూ ఉన్నారో అలాగే మరి యెహోవా తండ్రి, ఈ లోకంలో ఉన్న తండ్రి తన పిల్లల పట్ల ఎంత జాలి చూపిస్తాడో. వారికి ఏ కష్టమైనా వచ్చిందంటే కనుక తలడిల్లిపోతాడు కదా, వారికి కావాల్సిన మంచి వైద్యాన్ని చేయిస్తారు. వారికి ఏదైనా కావాలంటే కనుక మంచి మంచి మరి ఈవులు అనుగ్రహిస్తూ ఉంటాడు ఈ లోకపు తండ్రి తన పిల్లల పట్ల. ఆ విధంగా ఉంటుంటే మరి తండ్రి, పరలోకపు తండ్రి, నిన్ను కావాలనుకున్నాడు తండ్రి, ఆ తండ్రికి ఇంక మనము ఎంత ముఖ్యమైనటువంటి వారమై ఉన్నామో. అందుకే మనకి ఎన్నో ఈవులు మనకి ఇస్తూ ఉంటాడు, మనకి ఎన్నో స్వస్థలు ఇస్తూ ఉంటాడు. కనుక రాజ్యమునకు పునాది అయినటువంటి వారమై ఉన్నాం.
దేవుని యొక్క రాజ్యానికి మనమే పునాది, మన పిల్లలే పునాది, విశ్వాసులే పునాది. కనుక ఈ పునాది గట్టిగా ఉండాలని, రాతి మీద కట్టబడినటువంటి ఇల్లు ఏ విధంగా పడిపోకుండా ఉంటుంది. ఎన్ని వానలు వచ్చినప్పుడు కూడా, ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినప్పుడు కూడా, ఎంత వరదొచ్చి ఆ యొక్క ఇంటి పక్క నుంచి ఈ పక్క నుంచి ఉన్నప్పుడు కూడా అది పడిపోకుండా నిలిచి ఉండేటటువంటి బలమైన పునాది. అట్టి పునాది దేవుని యొక్క వాక్యం ద్వారా పిల్లలకు మనం వెయ్యాలి. దేవుని యొక్క మరి మాటలు చెప్తూ, ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క వాగ్దానాలు, ఆయన యొక్క లేఖనాలు ఎలా ఉన్నాయి, ఆయన ఎలా ఈ లోకంలోకి వచ్చి ఎలా నెరవేర్చారు, యేసు ప్రభు యొక్క దారి ఎటువంటిది, ఆయన మాటలు ఎటువంటివి, ఎలా సజీవమైనటువంటి మాటలు, సజీవుడుగా ఉన్నటువంటి దేవుడు ఎలా చెప్పారు అనేటువంటి మాటలు మనం వారికి తెలియచేస్తూ ఉండాలి. అందుకే యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును. ఆయన జాలి మనకు కావాలంటే, మనమేమవ్వాలంటే ఆయన దుపాగ్యంలో మనం నడవాలి, ఆయన వాక్యంలో, ఆయన కట్టలో మనం నడవాలి. అలా 127వ కీర్తనలో కూడా దేవుడు మనకేం తెలియజేస్తున్నారంటే, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. వాక్యం ద్వారానే దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. కానీ యెహోవా మరి గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం, స్వాస్థ్యము బహుమానం. ఇది ఆడ మగ అనేటువంటి తేడాలు చెప్తూ ఉంటారు. ఎలాగంటే స్వాస్థ్యము అంటే అనుగ్రహించు స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే స్థిరమైంది, స్వాస్థ్యం అంటే స్థిరమైంది, అది మనకు స్థిరాస్తి. కనుక ఈ స్థిరాస్తి మనకి ఎప్పుడు కూడా ఉండిపోతానండి. మన పితరులు ఇచ్చినటువంటి స్థిరాస్తి మనకి ఎప్పుడు కూడా మన దగ్గరే ఉంటుంది. అయితే మరి బహుమానం అయితే కనుక మనం ఎవరికైనా ఇచ్చుకోవటం, మనం ఒక భూమి ఇస్తామో, వెండి ఇస్తామో, బంగారం ఇస్తామో, అది ఒక బహుమానము. దాన్ని ఆడపిల్లని అంటారు. అలాగా అవును కాదనే సంగతి తర్వాత సంగతి. కానీ దేవుడు మనకు ఇచ్చినటువంటి బిడ్డలు మనకు స్వాస్థ్యమై ఉన్నారు. అది ఆడపిల్ల మగపిల్ల అని కాదు, అది మనకు బహుమతులై ఉన్నారు. కనుక ఆ బహుమతిని మనము గౌరవించవలసినటువంటి వారమైన ఈ పిల్లలు కూడా ఎలాగ ఉండాలంటే, తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వినేటటువంటి వారుగా ఉండాలి. వారిని ఆ విధంగా తయారు చేయాలి. మనము అమ్మ కొడుతుంది, అమ్మ తిడుతుంది, నాన్న కొడతాడు అనే భయము భక్తి వాళ్ళకు ఉండాలి. గారం చేయవలసి వచ్చినప్పుడు గారం చేయాలి, మరి కఠినంగా ఉండవలసి వచ్చినప్పుడు కఠినంగా ఉండాలి. ఎందుకంటే వారికి లోకు అయిపోకూడదు. మనం తల్లిదండ్రులు అయినటువంటి వారు లోకు ఇవ్వడానికి వీల్లేదు. గారం పెట్టవచ్చు, పర్వాలేదు, ఎంతవరకు కొంతవరకే, వారు అధిపాగ్యంలో ఉండాలి. కాబట్టి కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే, సామెతల గ్రంథం 10:1 జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. ఎవరికి ఉండాలి జ్ఞానము? కుమారులైనటువంటి వారందరికీ కూడా. నువ్వు ఒక కుమారుడివే, నేను ఒక కుమార్తెని. కనుక కుమారులైనటువంటి వారు ఎలాగ ఉండాలంటే, దేవుని సంతోషపెట్టేటటువంటి వారముగా. ఈ లోకపు కుమారులు ఏం చేస్తారో తెలుసా? నాన్నగారి యొక్క పుట్టినరోజుకి, వారి మ్యారేజ్ డేకి ఏం చేస్తారంటే, వారు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకు పాకెట్ మనీ ఒకటి ఉంటుంది కాబట్టి ఆ మనీని ఎలాగ సిద్ధం చేస్తారో, ఎలా సిద్ధపరుస్తారో తెలియదు. కానీ చక్కని వాచ్ కొని పెడతా ఉంటారు, చక్కని షర్ట్ కొని పెడుతూ ఉంటారు, చక్కని చీర కొని పెడుతూ ఉంటారు. ఆ తల్లిదండ్రులకి ఎంత ఆనందమో. వాళ్ళకి ఇంకా జీతం లేదు, ఉద్యోగాలు కాదు, కానీ నువ్వు ఇచ్చినటువంటి డబ్బే వాళ్ళ దగ్గర పెట్టుకుని వాళ్ళు కొని ఇచ్చేటటువంటి ఆ యొక్క మరి బహుమతులను బట్టి వాళ్ళు ఎంత సంతోషిస్తారు, ఎంత ప్రేమిస్తారు. అందుకే దేవుని యొక్క జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. ఈ లోకంలో ఉండేటువంటి తండ్రి కుమారుని సంతోషపరుస్తాడు, ఈ లోకంలో ఉండే కుమారుడు తండ్రిని కూడా సంతోషపరిచేటటువంటి తండ్రి. కాబట్టి బాధ్యత కనుక వాడే పెట్టాలనేటువంటి మాట కాదు. వాళ్ళు ఇచ్చినటువంటి సొమ్ములే దాచుకుని ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు చేసినటువంటి ఆ గిఫ్ట్లు ఇస్తుంటే చూసినటువంటి వారికి ఎంత సంతోషం అవుతుందో. కనుక మరి అలాంటి పిల్లలుగా మనము దేవునికి ఉండాలి, మన పిల్లలను కూడా దేవునికి బహుమతిగా మనము ఇస్తూ ఉండాలి అనేటటువంటిది. అందుకే మత్తయి సువార్త 18వ మనం చూసినట్లయితే కనుక 1 నుంచి 6 వరకు కూడా మనం చదువుకోవాల్సినటువంటి వారమైన, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అనేటటువంటి మాట ఒకటి మనం చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో మొదటి నుంచి కూడా మనం చూసినట్లయితే కొన్ని మాటలు దేవుడు మనకు అక్కడ తెలియజేశారు. ద్వితీయోపదేశకాండంలో కొన్ని మాటలు మనకు తెలియజేశారు. మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు మనకు తెలియజేసినటువంటి మాటలు. ఎందుకంటే పిల్లల గురించి ఎంత బాధ్యత తీసుకున్నారో దేవుడు. పరలోకంలో ఉండే అద్వితీయ దేవుడు తీసుకున్నాడు, ఈ భూలోకంలో ఉండే అద్వితీయ కుమారుడు కూడా పిల్లలను బట్టి ఎంతో శ్రద్ధ తీసుకున్నారని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను చూడండి. ఆ కాలంలో శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్య నిలువు పెట్టి ఇట్లే నేను. వారి మధ్యన ఒక చిన్నపిల్లని తీసుకొచ్చి నిలువు పెట్టి చూపిస్తూ ప్రాక్టికల్గా చెప్తున్నటువంటి యేసు ప్రభు యొక్క మాటలు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే పరలోక రాజ్యంలో ఎవడయ్యా గొప్పవాడని శిష్యులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, అడుగుతూ ఉన్నారు. అప్పుడు ఆయన ఈ చిన్నపిల్లని తీసుకొచ్చి చూపించు ఉన్నారు. ఏమనంటే, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
ఎందుకంటే పిల్లల్లో కల్మషం ఉండదు. పిల్లలు అన్నారు అందుకే, తెలిసి తెలియనటువంటి వయసు, వారికి ఉన్నదన్నట్టుగా మాట్లాడేటువంటి పరిస్థితే వారికి తెలుసు. ఏది కూడా కల్పించుకోరు, ఏది కూడా అబద్ధమాడలేరు. కనుక అబద్ధమాటం తెలియదు వాళ్ళకి, దొంగతనం చేయటం తెలియదు వారికి. పిల్లలు కాబట్టి వారిని మొదటి నుంచి కూడా అందుకే మనము మూసలో పొయ్యాలట. మూసలో వెండిని మూసలో పోస్తే వస్తువు తయారవుతుంది. బంగారాన్ని కొలుములో పెడితే దాని యొక్క ముష్టంతా పోయి అపరంజి బంగారం తయారవుతూ ఉంటుంది. అలాగే పిల్లల్ని కూడా మనం మొట్టమొదటి నుంచి కూడా దేవుని యొక్క వాక్యంలోనూ ఆయన యొక్క భక్తిలోనూ మనము శక్తిలోనూ పెంచవలసినటువంటి వారమైన, అది దేవునికి ఇష్టమైనటువంటి సంగతి. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. అది పరలోక రాజ్యంలో ఎవడయ్యా గొప్పవాడని చెప్పి శిష్యులు అడుగుతున్నటువంటి మాటకు చెప్తూ ఉన్నారనమాట. ఏమనంటే, గొప్పవాడు అవ్వాలంటే గనక ఈ చిన్న పిల్లల్లాగా మీరు ఉండాలి. తనను తాను తగ్గించుకుని వాడెవడో అనేటువంటి మాట ఇక్కడ ఉంది. తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. కనుక మనము తగ్గింపు స్వభావం, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నంతకాలము కూడా ఏమై ఉన్నారంటే తగ్గించుకున్న స్వభావం, తగ్గింపు స్వభావంతో ఉన్న, తనను తాను తగ్గించుకున్నారు తప్ప హెచ్చించుకోలేదు ఎప్పుడు కూడా. దేవుని చేత హెచ్చించబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క అడుగు జాడల్లో కూడా మనం నడుస్తూ ఉంటే మనకు దేవుడు ఏం చేస్తున్నాడంటే, తగ్గించుకునేవాడు ఎవడు వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. మళ్ళీ ఇంకో మాట చెప్తున్నారు, ఇలాంటి ఒక బిడ్డను నా పేరను చేర్చుకునేవాడు నన్ను చేర్చుకొనను. ఇలాంటి బిడ్డను అంటే ఇలాంటి బిడ్డను అంటే అమాయకులైనటువంటివి, సేవకులైనటువంటి వారిని చేర్చుకుంటే కనుక దానికి ప్రతిఫలం ఉంటుంది. ఈ చిన్నవారిలో ఒకని అభ్యంతరపరచువాడు ఎవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడటం వానికి మేలు. ఎందుకంటే మన దేవుని ప్రార్థనకి వెళ్తానని చెప్తారు మన పిల్లలు చెప్తే మనకి ఇష్టం లేక ఏం చేస్తామంటే, ప్రార్థన లేదు, ఏమీ లేదు, నువ్వు ప్రార్థనకి వెళ్తానికి వీలేదు. ఇష్టం లేనిటువంటి వారు దేవుణ్ణి నమ్ముకున్నవారు కూడా పిల్లలను చిన్నప్పుడు ఏం చేస్తారంటే వెళ్ళటానికి వీల్లేదంటారు. వాళ్ళు తీసుకునిరారు. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు దేవుని సన్నిధిగా మేము వెళ్తాం, పలానా చోటకి వెళ్తున్నారు, సండే స్కూల్ దొరుకుతుంది వెళ్తున్నామంటే వాళ్ళని వెళ్ళనివ్వరు. వాళ్ళు పెద్ద అడ్డుబండ్లుగా ఉంటారు. వాళ్ళకి చిన్న పిల్లలప్పటి నుంచి కూడా దేవుని యొక్క వాక్యము వారి యొక్క హృదయంలో నాటుకొనవలసి ఉన్నది. నాటుకుంటేనే మహావృక్షం అవుతుంది. అంతే తప్ప వాక్యాలు వినకపోతే వాళ్ళ యొక్క హృదయంలోనికి దేవుని యొక్క భక్తి ఎలాగెళ్తుంది? దేవుని మాటలు వాళ్ళకి వినిపింప చేయాలి, వర్తమానాలు వాళ్ళు వినాలి. అందుకే సండే స్కూల్స్ ఉంటాయి. ఈ వేసవకాలం కూడా విబిఎస్ అని పెడుతున్నారు, వెకేషనల్ బైబిల్ కోర్సులు. కనుక ఇలాంటి స్కూల్స్ పెట్టడం ద్వారాగా పిల్లలు ఏం చేస్తున్నారంటే చక్కని వాక్యాలు వారు చిన్నతనంలోనే వారు హృదయంలో దాచుకుంటూ ఉన్నారు. పెద్ద అయిన తర్వాత చక్కగా దారి తప్పిపోకుండా మంచి విశ్వాసులుగా తయారవుతూ ఉన్నారు. కనుక పిల్లల్ని ఆటంకపరచడానికి వీల్లేదు. ప్రార్థనకి వెళ్తానంటే, ప్రార్థన చేసుకుంటానంటే ఇప్పుడు అక్కర్లేదులే, ఇప్పుడు వెళ్ళక్కర్లేదులే అని తల్లిదండ్రులు అయినటువంటి వారు ఎంత అడ్డుబండగా ఉంటారు. అలా ఉండడానికి వీల్లేదు. వాళ్ళు చేసుకుంటానంటే మనం వెళ్ళమంటే వెళ్ళరు. పిల్లలైన వాళ్ళు వెళ్తానంటే వెళ్ళకపోతే ఇంకా వాళ్ళకి భక్తి ఎలాగ ఏర్పాటు అవుతుంది? అది మనం తల్లిదండ్రులైనటువంటి వారు, పెద్దలైనటువంటి వారు వారికి మార్గం ఏర్పాటు చేయాలి. అభ్యంతరపరచువాడు ఎవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి పడిన వాడే మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు. ఇంత గొప్ప శాపం వస్తుంది అనమాట. పిల్లలను కనుక మనం అడ్డు పెడితే, దేవుని వాక్యానికి వెళ్లకుండా అడ్డు పెడితే, అప్పుడు మనకి ఏమవుతుందో తెలిస్తే పెద్ద రాయి ఒకటి తీసుకొచ్చి మనం మెడక కట్టి, ఎందుకంటే ఆ రాయి కట్టకపోతే కనుక మళ్ళీ మనం బతికొచ్చేస్తామట. మనం బతకూడదు, మన లోతైన సముద్రంలో చచ్చిపోవాలి, మనం లేకుండా పోవాలి. అంటే దేవుని యొక్క మాటలు వినడానికి పిల్లలకి మనం అడ్డు పెడితే కనుక ఇంత గొప్ప శిక్ష అని బైబిల్ వాక్యము దేవుడు చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలను మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవరి వలన అభ్యంతరము వచ్చునో ఆ మనుషునికి శ్రమ. ఇది పిల్లలకి కానీ ఇంకొక వ్యక్తికి కానీ ప్రార్థనకి వెళ్తానంటే వద్దు, వెళ్ళొద్దనే మాట మనం చెప్పడానికి వీల్లేదు. ఆ పని ఏదైనా ఉంటే, వాళ్ళు చేసే పని ఏదైనా ఉంటే కనుక మనమే నేను చేసుకుంటాను, వెళ్ళమ్మా ప్రార్థనకి వెళ్ళమ్మా అని చెప్పి పురమాయించి పంపించాలి, ప్రోత్సహించి పంపించాలి. అది దేవుని బిడ్డలకు ఉండేటువంటి లక్షణము. కనుక ప్రార్థనకి వెళ్తానన్న వారిని ఏ మాత్రం కూడా అడ్డు పెట్టడానికి వీల్లేదు. జోనాథన్ గారు మరి ఆయన సేవ ఎక్కువైందని చెప్పి రిజైన్ చేయడానికి కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు. కలెక్టర్ దగ్గరికి వెళితే కలెక్టర్ దగ్గరికి ఈ ఆయన పిటిషన్ పెట్టుకున్న కాగితం ఇచ్చారు. కాగితం ఇస్తే చూసన్నారు, ఇంకా నీకు ఈ కాలం ఉండగానే ఎందుకయ్యా నువ్వు
మానేస్తున్నావంటే దేవుని సేవ అని రాసేవిటి, దేవుని సేవ రిటైర్ అయిన తర్వాత చేసుకోవచ్చు కదా, ఏంటి కాగితమెట్టి లోకమెట్టి ఉద్యోగాలు లేక ఏడ్చి వాళ్ళు ఏడుస్తుంటే ఉద్యోగాన్ని నువ్వు మాంతానంటావేటి అని నీకు పిచ్చా అని అడిగారట. అంటే నిజమే, వాళ్ళ దృష్టికి ఎలాగుంటుందంటే మరి దేవుని సేవ అంటే వెరితనంగా ఉంటుంది, వారికి ఉద్యోగమే ఎక్కువగా ఉంటుంది. అయితే మన దృష్టిలో అయితే అలా కాదు, దేవుని సేవకు మించినటువంటి ఉన్నతమైనటువంటి జాబ్ ఇంకొకటి ఏది లేదని మనకు తెలుసు. కనుక దేవుని పనే ఉత్తమమైనటువంటి, అన్ని ఉద్యోగాల కంటే గొప్ప ఉద్యోగం. అన్ని ఉద్యోగాలు రావాలన్నా ఎంత కలెక్టర్లైనా ఎంత మంత్రులైనా వాళ్ళకి ఆ దేవుని సేవకుడు ప్రార్థన చేసి దీవిస్తే వాళ్ళకి దీవెన. ఇది మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన దేవుని సేవ అంతా ఉన్నతమైనటువంటి సేవ. కానీ కలెక్టర్ గారికి ఏం తెలుస్తుంది, నువ్వు రిటైర్ అయిన తర్వాత నువ్వు చెయ్యవయ్యా ఈ సేవ అంటే, అయ్యా నేను రిటైర్ అయిన తర్వాత నేను సేవకి వెళ్తే కనుక ఒక చెరుకు తుప్పు లాంటి వాడిని, చెరుకు ముక్క ఎవరైనా రసం ఉన్నప్పుడు తింటారు, తుప్పుని ఎవరైనా తింటారా అయ్యా అంటే మాట్లాడలేకపోయాడట ఆయన. మామిడి టెంక ఇచ్చి మిమ్మల్ని తినమంటే తింటారండి అయ్యగారండి. అయితే ఆ రసం లేనప్పుడు మామిడి టెంక లాగైపోయినట్టు చెరుకు తుప్పులాగా అయిపోయినట్టు ఉంటాను నేను రిటైర్ అయిన తర్వాత దేవుని సేవ చేయాలంటే కనుక ఈ ఆరోగ్యం ఉండగానే నేను దేవుని సేవ చేయాలని తీర్మానం చేసుకున్నానంటే ఈ మాటలు మనందరి హృదయంలో దేవుడు భద్రపరచును గాక. ఆమేన్. ప్రభువా నీ కొందరములు స్తుతులు కృతజ్ఞతలు తండ్రి. మానవులైనటువంటి మేము ఏ విధంగా జీవించాలో, నీ అదుపాజ్ఞంలో ఎలా ఉండాలో, నా తండ్రి పిల్లలైన వారిని, విశ్వాసులైన వారిని, పెద్దలైనటువంటి వారు ఏ విధమైనటువంటి గౌరవ మర్యాదలతో చూడాలో, తృణీకరింపకుండా గౌరవించుకుంటూ చూసుకోవాలో విషయాలన్నీ కూడా మాకు వాక్యం ద్వారా తెలియచేసిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. విని బిడ్డలందరినీ దీవించండి. ఈ వాక్యాన్ని వర్తమానాన్ని మనసులో పెట్టుకున్నట్టుకు సహాయం చేయండి తండ్రి. నీ యొక్క ఆజ్ఞలు, నీ కట్టడలు, నీ విధులు మేము అనుసరించడానికి తగిన భయము కావాలన్నారు. ఈ భయము భక్తి కూడా మా యొక్క జీవితాల్లో మీరు అనుగ్రహించి నీ నామ ఘనత కొరకు మేమందరం కూడా ప్రయాసపడి నీ రాజ్యాన్ని కట్టడానికి, నీ రాజ్యములో మేము వారసులముగా ఉండడానికి కృప దయచేయమని అతి శీఘ్ర కాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానయ్యున్న పునరుద్ధాన జయం పొందిన యేసునామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత. గాడ్ బ్లెస్ యూ.